సినిమా టీజర్లో చిరంజీవి అంటే ఆ క్యారెక్టర్లు నాకు అనిపించింది చెప్తున్నావు. అవి చిరంజీవి అవ్వచ్చు, మీ సినిమాలో కాకపోవచ్చు. చిరంజీవి, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ ముగ్గురు మాట్లాడుతున్న ఒక సన్నివేశం ఉంది. అది విత్ ఇన్ ద హౌస్, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సన్నివేశం. ఇట్లాంటి ఎట్లా తెలుస్తాయి మీకు? ఇప్పుడు పాయింట్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి, వరల్డ్ రీనోడ్ బ్లాక్ బస్టర్ హిట్, 8 ఆస్కర్స్ వచ్చినాయి. గాంధీ కస్తూర్బా బెడ్రూమ్లో ఏం ఆడుకున్నారని రిచిరామ్ ఎట్లా తెలుస్తుంది? గాంధీ గారు రాసిన ఒకవేళ ఆయన ఆటోబయోగ్రఫీ, అది ఆయన వర్షన్ అది. సో ఒక పొలిటికల్ లైమ్ లైట్లో ఉన్న పర్సన్ తన గురించి గొప్పల గురించి చెప్పుకోవటానికి తను చెయ్యని అనని కూడా చెప్పేయచ్చు. అది కూడా ట్రూత్ అని కాదు కదా. అప్పుడు మీరు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు ఒక హిస్టోరియల్ కథ రాసినా కూడా, ఒక సినిమా తీసినా ఏదైనా సరే ఇలా జరిగి ఉండొచ్చు అని మీ ఇంటర్ప్రిటేషన్ ఉండదు. అప్పుడే మీడియాలో విశ్లేషక ఉంటారు, వాళ్ళందరూ ఆడియో వేసి ఇలా ప్లాన్ చేశారంట, వీళ్ళు వెళ్ళి చూసారు అక్కడ అక్కడ ఎవరు చూడరు. సో దట్ ఈస్ ద రీజన్, దిస్ ఈజ్ అన్ ఒపీనియన్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన నడిచిన తీరు అది పవన్ కళ్యాణ్కి నచ్చలేదు, చాలా క్లియర్గా అందరికీ తెలుసు. ప్రజారాజ్యం దానికోసం ఈయన వేరే పార్టీ పెట్టాడు. అప్పుడు నన్ను కాదని నాకన్నా చిన్నోడు ఇంకో పార్టీ పెడితే ఆయన ఏదో ఒకటి అనుకుని ఉంటారు కదా. ఆ అనుకున్న దానిలో నుంచి ఉన్న స్పిరిట్ని నేను తెస్తా, అంతేగాని ఎగ్జాక్ట్గా ఇలా అయ్యింది, వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు ఇలా అన్నాడు నేను చెప్పను. విచ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ మధ్య వచ్చిన వ్యక్తి. ఆ గత చరిత్రకును పవన్ కళ్యాణ్ వచ్చిన ఆ టైంకి ఎట్లా సింక్ చేస్తారు మీరు? అతను లేడుగా సీన్లో. ఇది ఏ సీన్లో? అంతకుముందు జరిగిన పరిణామాలు. పవన్ వచ్చింది 14లో. అవును, అంతకుముందు జరిగిన పరిణామాలు కదా మీరు చూపించేది. ఈ వ్యూహంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ఎలాంటి ఇబ్బందులు? ఆ టైంలో పాలిటిక్స్లో లేదు కదా. ఏ టైంలో ఎవరు పాలిటిక్స్లోకి వచ్చారు అన్నదే ఉంటుంది, లేకపోతే మనుషులుగా ఉండొచ్చు కాళ్ళు. డ్యూరేషన్ మరి అట్లా ఎట్లా తీసుకుంటారు మీరు? అప్పుడు డ్యూరేషన్ అనేది సినిమా అంటే ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకా లేకపోతే ఎట్లా? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వైఎస్ఆర్స్ డెత్ ఇన్ 2009. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు అప్ టు 23 వరకు. కరెక్ట్. సో 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్లో ఎంతవరకు ఉంటుంది? టిల్ ద స్వేరింగ్ ఇన్. వైఎస్ జగన్ స్వేరింగ్ ఇన్. ఓకే. ఇప్పుడు ట్రైలర్లో చూస్తే వైసీపీ జెండాలు, అభివృద్ధి మీద ర్యాలీస్ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినలే కదా. సో మీకు ఇంకా జగన్కు కంప్లీట్గా ప్రో సినిమా తీస్తున్నట్టు. అది ప్రో అనేది ఒక అదే. ఇప్పుడు నేను ఆల్రెడీ జగన్కి ప్రో అని చెప్పాను కదా, ఐ లైక్ జగన్, ఐ డోంట్ లైక్ సిబిఐ అని చెప్పాను ఆల్రెడీ. అది ఆటోమేటిక్. దాంట్లో మళ్ళీ మీరు పెద్ద సీక్రెట్గా అనుకున్నట్టు ప్రో సినిమా తీస్తున్నట్టు అంటే ఎందుకు? చంద్రబాబు అంటే అంత ఎందుకు కోపం? చంద్రబాబు నాయుడు ఐ ఆల్వేస్ అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తే తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ హీఈస్ అ మ్యాన్. ఎన్టీఆర్ని వెన్నుపోటు పడవటం అన్న ప్రాసెస్ నుంచి నాకు ఒక ఇంప్రెషన్ ఉంది, చాలామందికి ఉన్నది అది కూడా. అందులో నేను ఒకడిని. సో ఎవరో మాట్లాడచ్చు, నాకు చెప్పినట్టు అటు రాయొచ్చు, ఏది చేయొచ్చు, నేను సినిమా తీయచ్చు, అంతే. ఎప్పుడైనా కలిసినరా చంద్రబాబు నాయుడుని? నో. ఎందుకని? నాకు కలవస్తుంది. నేను పాలిటిక్స్లో ఎందుకున్నాను యాజ్ అ డైరెక్టర్గా?